పర్వాలేదు, చక్కగా వేగిపోయాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మీకు స్టోర్ బాట్ మన మార్కెట్లో కూడా ఇలాగే వస్తాయి. సేమియా కొంచెం రోస్ట్ అయ్యి ఇది రెడీ. ఇప్పుడు మనం ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా ఇక్కడ కొద్దిగా ఆయిల్, ఇది యాక్చువల్గా బటర్తో చేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ కాదు. ఇందులో ఫ్రెష్గా ఒక ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది కదా, సో కొంచెం ఉల్లిపాయ మీకు ఎలా కావాలంటే అలా, ఒకవేళ సన్నగా కావాలంటే సన్నగా, పొడుగ్గా కావాలంటే పొడుగ్గా. నేను యూజువల్గా అయితే చాలా సన్నగా చాప్ చేసుకుంటాను, ఎందుకంటే కొంచెం మెల్ట్ అయిపోతేనే బాగుంటుంది. అంటే మంచిగా ఈ ఉల్లిపాయ నూనెలో లైట్గా వేగితేనే బాగుంటుంది. అందుకే నేను కొంచెం ఫైన్గా చాప్ చేసుకుని ఈ చాప్ అయినా వేసుకుంటాను. అలాగే ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు లైట్గా స్లిట్ చేసేసి వేసుకుందాం. ఇది కావాలంటే ఆప్షనల్, లేదంటే మనం గ్రైండర్లో ఎలాగో వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు కొంచెం ఆ గ్రీన్ చిల్లీస్ మధ్యలో తగలటం చాలా ఇష్టం. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ ఉల్లిపాయను వేసుకుందాం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా. కొంచెం ఫ్రెష్గా మన కరివేపాకు, ఇది కూడా యాక్చువల్గా మీరు గ్రైండర్లో వేసుకుని ఉంటే బాగుండేది, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్. చూడండి, మన ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్, చక్కగా గ్రీన్. ఇప్పుడు ఈ గ్రైండర్ని ఇలాగే పడేయకండి, ఇందులో కొంచెం వాటర్ వేసుకుని మనం ఈ గ్రైండర్ని కూడా వాష్ చేసేసి ఈ వాటర్నే వేసేసుకుందాం. మీకు తెలుసు కదా, తగినంత వాటర్ వేసేసేయండి. అంటే మన సేమియా ఉడికే అంత వాటర్ మనకు కావాలి, అంటే మాయిశ్చర్ కావాలి. పాలకూర కాకుండా కొంచెం మాయిశ్చర్ ఉంటేనే మన సేమియా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు చూడండి, మంచి గ్రీన్ కలర్, కొంచెం వాటర్ పడుతుంది. ఇప్పుడు ఒక్కసారి బాయిల్ చేసేసుకుని మన సేమియాని ఇందులో వేసేసుకుందాం. మంచి గ్రీన్ కలర్ అయిపోతుంది మన సేమియా మొత్తం. రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేద్దాం. ఇది టోటల్గా ఒక 10 minutes పడుతుంది మీకు ఈ డిష్ రెడీ అవ్వడానికి. సో మనం ఈ పాలకూరలోనే ఈ సేమియాని ఉడికించాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది స్లోగా ఉడకనిద్దాం. 3 minutesలో మన పాలక్ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కొద్దిగా ముద్దలాగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత చక్కగా విడివిడిపోయి టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఇప్పుడు మనకి రెడీగా ఉంది టేస్ట్ చేయటం కోసం. మరి ఓవర్గా కూడా కుక్ చేయొద్దు. మనకి కొంచెం ఈ సేమియా అనేది లైట్గా బైట్ అనేది ఉంటేనే మీకు ఇలా పొడిగా వస్తుంది. నేను ఒక కటర్ తీసుకున్నాను. ఈ కటర్ మధ్యలో ఈ సేమియాని పెట్టేసి డిఫరెంట్గా సర్వ్ చేయబోతున్నాను. సింపుల్గా కొద్దిగా ప్రెస్ చేసేసి ఇది తీసేసి, ఆ తర్వాత వేడి దాని మీద ఈ ఫ్రెష్ క్రీమ్ని కొంచెం కారుతూ ఉంటేనే బాగుంటుంది. మరి వేడిగా సర్వ్ చేసేసి చూడండి ఎలా పొగలు వచ్చేస్తుందో, మంచి సువాసన. గోపాల ఉన్నాడా, మధుసూదన ఉన్నాడా, అలాగే ఇంకా పేర్లు కావాలా? మురళీకృష్ణుడు ఉన్నాడా, బాలకృష్ణుడు ఉన్నాడా? ఎన్ని పేర్లు! మన వసుదేవుడు ఎన్నో పేర్లతో మనం పిలుచుకుంటాం చక్కగా. ఎందుకంటే మనకి నచ్చిన వాళ్ళకి, మనం బాగా ప్రియులైన వాళ్ళకి ముద్దుగా కూడా మనం ఎన్నో పేర్లు పెట్టి పిలుచుకుంటాం. అందరికంటే అన్ని దేవుళ్ళల్లో ముద్దైన దేవుడు శ్రీకృష్ణుడు కాబట్టి ఎన్నో పేర్లు తనకున్నాయి. ఇప్పుడు దీంట్లో అరటిపళ్ళు వేసేసి లైట్గా చిదిమేసుకుందాం. ఇలా చిదిమేసుకొని దీంట్లో మైదా పిండి వేసుకొని పంచామృతం అట్లు ఈరోజు చేసేసుకుందాం. దీంట్లో మీకు కావాల్సినంత పంచదార కూడా వేసేసుకుందాం. చూడండి, ఇదేమో బంగాళదుంప మ్యాష్ చేసే మ్యాషర్ అంటారు. దీన్ని పెట్టి మనం ఏదైనా కానీ 1 నిమిషం ఇలా చేసామంటే మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత పంచదార, అలాగే ఇందులో జీడిపప్పు, యాలకుల పొడి, లాస్ట్గా ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మైదా వేసుకుందాం. కావాలంటే చిటికెడంత బేకింగ్ పౌడర్ కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. లేకపోయినా మన అట్లు ఈజీగా చక్కగా వస్తాయి. మన అరటిపండు
చక్కగా నలిగిపోయింది. ఇందులో మనం మైదా పిండి వేసేసుకుందాం. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ముద్దుగా ఉంటాడన్నాం, కొంచెం పెరిగితే అల్లరి చేస్తూ ఉంటాడు. మరికొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత శ్రీకృష్ణుడు పర్వతాన్ని వేలు మీద పెట్టేసుకొని ఎంతోమందిని రక్షించిన సంఘటన కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు మన మైదా పిండి వేసేసి అరటిపళ్ళు మిక్చర్లో మనం కలిపేసుకుందాం మైదా పిండి. సో శ్రీకృష్ణుడికి ఎక్కడైనా కానీ ఏదన్నా అంటే మనం ఎవరినన్నా హేళన చేసినా శ్రీకృష్ణుడు ఏదో ఒక బోధన తీసుకొని దాన్ని చక్కగా సమర్థించుకోవచ్చు. కొంతమంది బాగా నల్లగా ఉంటాడు, కాకిలా ఉంటాడంటే కూడా వాడిని కూడా ఏం పర్లేదు, శ్రీకృష్ణుడు అంతటి వాడే నల్లగా ఉండేవాడు, మరి వాడి చుట్టూ గోపికలే, మరి అంతేకాకుండా నల్లగా ఉన్నవాడినే అందరికంటే అందగాడు అని కూడా మరి పోలుస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నల్లగానే ఉండేవాడిని, ఈ మధ్య కొంచెం మేకప్ వేసి కొంచెం తెల్లగా ఉన్నా, లేకపోతే నాది కూడా శ్రీకృష్ణుడి రంగే. సో మరి ఇప్పుడు మైదా పిండిని కలిపేసుకొని తర్వాత మన అట్లు ఎట్లా చేయాలో చూసేసుకుందాం. మరి కొంచెం తేనె వేసి ఎలా చక్కగా టేస్టీగా చేసేసుకుందామో మీరే చూడండి. శ్రీకృష్ణుడు అనగానే మనకి పాలు పెరుగు గుర్తుకొచ్చేస్తుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది పాలు అనేసరికి మన ఆరోగ్య మిల్క్, చక్కటి స్వచ్ఛమైన పాలు మీకు అందిస్తుంది. సో మరి ఈరోజు కూడా ఆరోగ్య మిల్క్ని మనం వేసేసుకొని ఈ బ్యాటర్ని మనకు కొంచెం పల్చగా, ఎందుకంటే అట్టులా వేసుకోవాలి కదా, చిక్కగా కాకుండా కొంచెం అంతా ఆ దోస పిండి కంటే కొంచెం చిక్కగానే ఉంచుకొని తయారు చేసుకుందాం. చక్కగా కలిపేసుకున్నాం. అయితే వీటిని మరీ దోశలా కాదు, దిబ్బరొట్టలా కాదు, దాన్ని మధ్యస్థంగా మనం వేసేసుకుందాం ఈ అరటి పండు ఈ మిక్చర్ తోటి. లావుగా కాదు, మరి సన్నగా కాదు, ఇలా కొంచెంగా వేసుకొని దీంట్లో మొట్టమొదటిగా కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం. కొంచెం వేసేసుకొని దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. పంచదార, అరటిపళ్ళు, తేనె అన్ని తీయటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మరి దీన్ని మనం సన్నగా తురిమేసుకున్న కొబ్బరిని వేసుకున్నామనుకోండి, ఈ అట్టు తింటుంటే ఆ శ్రీకృష్ణుడే వచ్చి మనకి ముద్దలు పెట్టినట్టుగా అనిపించేస్తుంది. శ్రీకృష్ణుడికైతే మరి ముద్దలు యశోద కలిపి పెట్టింది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కొంచెంగా రంగు లైట్గా వచ్చిన తరువాత మనం దీనిపైన తేనె కూడా వేసేసుకొని చక్కగా దీన్ని ఫోల్డ్ చేసి తింటే భలే సూపర్గా ఉంటుంది. దీన్ని ఇటుపక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ చేయడం కోసం ఇలా మూతలాగా పెట్టేసుకుంటే మనకి చక్కగా కుక్ అవుతుంది. అయితే ఈరోజు మనం చేసుకుంది ప్యాన్ కేక్ స్టైల్లో. మరి ప్యాన్ కేక్స్, బనానా ప్యాన్ కేక్స్ రకరకాల ఫ్రూట్స్ పెట్టి చేసేసుకుంటారు. కానీ ఈరోజు మనం ఆ పంచామృతం శ్రీకృష్ణుడికి ఇష్టమైన అన్ని పదార్థాలు వేసి చక్కగా చేసేసుకున్నాం. అంతేకాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకున్నాం. ఇంకొక నిమిషంలో రెడీ అయిపోతుంది. దానిపైన తేనె వేసి ఫోల్డ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. లేకపోతే ఫోల్డ్ చేసి పైన కూడా తేనె వేసుకొని తినొచ్చు. అంతా చక్కగా కుక్ అయిన తర్వాత మరి చెప్పాను కదా, రంగు కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది. దీన్ని కావాలంటే తేనె కొంచెం దీనిపైన వేసుకొని కూడా తినొచ్చు, లేదంటే మనం అట్టు ప్లేట్లో తీసుకున్న తర్వాత కూడా దీనిపైన తేనె వేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా మనం తీసేసి ఇలా ప్లేట్ మీద వేసేసుకుందాం. చూసారా, మన పంచామృతం అట్టు రెడీ. దీన్ని తినాలనుకోండి, వేరే దేశాల్లో అయితే చక్కగా వాళ్ళు ఇలా తేనె వేసేసుకొని తినేస్తారు. మరి అంత టేస్ట్ కాదు, మరి శ్రీకృష్ణుడిని తలుచుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో మనం కొంచెం వెన్న కూడా వేసుకుందాం. శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్న కూడా దీనిపైన పెట్టి ఆ వెన్నని నంచుకొని తిందాం. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే పూర్తిగా సంపూర్ణంగా మన వసుదైవ కుటుంబం అందరూ చక్కగా ఎంజాయ్ చేయాలి. మరోసారి మన జీ టీవీ, మన వసుదైవ కుటుంబం